బాధలు అనుభవిస్తూ ఉంటుంది ఈ యొక్క శరీరం, ఆ శరీరంలోని అవయవాలు కూడా. అలానే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా, వాళ్ళు కూడా ఒకరి పట్ల ఒకరికి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. అందుకని వారు వడ్డీల్లో పోకుండా, చెడు అలవాట్లు, చెడు పద్ధతులకు పోకుండా, అదేవిధంగా వారు పాపకార్యాలు, హత్యలు, ఆత్మహత్యలు ఇటువంటి వాటి జోలికి పోకుండా, నేరాలు, గురాలు, దొంగతనాలు ఇటువంటి వాటి జోలికి పోకుండా, ఒకరికి ఒకరు జాలి చూపిస్తూ, సహాయపడుతూ, దయ, కరుణ, ప్రేమానురాగాల్లోనూ, దుఃఖంలోనూ, బాధల్లోనూ ఒకరికి ఒకరు భాగస్వాములుగా ఉండాలి, ఉంటారు. నిజమైన విశ్వాసం ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు అని ఇది ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏ సత్కార్యాన్ని కూడా, అది చిన్నదైనా అది పెద్దదైనా సరే, ఏ సత్కార్యాన్ని, మంచి కార్యం కూడా అల్పమైనదిగా చూడకూడదు. అది నీవు నీ సోదరుణ్ణి నవ్వుతోటి పలకరించడం లాంటిదైనా సరే, ఒక సోదరుణ్ణి నవ్వుతూ, చిరునవ్వుతో పలకరించడం కూడా అది కూడా ఒక సత్కార్యం, మంచి కార్యం, పుణ్యకార్యం. అల్హమ్దులిల్లా. అంతిమ దినాన విశ్వాసి ఆచరణల్ని తూచే త్రాసులో అన్నిటికంటే బరువైనది అతని సద్వర్తనం. దైవం దృష్టిలో బూతులు పలికేవారు, చెడు మాటలు మాట్లాడేవారు, తిట్లు తిట్టేవారు, దుర్భాషలాడేవారు పరమ అసహ్యమైనటువంటి వారు. అల్లాహు అక్బర్. ఈరోజు ఎంతమంది మనలో నోరు తెరిస్తే వారు ఎటువంటి మాటలు, తల్లిదండ్రులని తిట్టేటటువంటి మాటలు, అక్క చెల్లెలని, అన్నదమ్ములని, బంధుమిత్రులు తిట్టేటటువంటి మాటలు ఎలా మాట్లాడుతూ ఉంటారు. అల్లాహు అక్బర్. ఇటువంటి దాని నుంచి అల్లా మనల్ని కాపాడుగాక. ఎవరి బూతు మాటలు, అసభ్య సంభాషణ కారణంగా ప్రజలు అతన్ని మానుకుంటారో అలాంటి వ్యక్తి అంతిమ దినాన దైవం దృష్టిలో అతిహేయమైనటువంటి వాడు. మీలో ప్రతి ఒక్కడు మీ యొక్క సోదరునికి దర్పణం లాంటివాడు. అందువల్ల మీలో ఎవరైనా తన సోదరునిలో ఏదైనా లోపం, చెడు గనక చూస్తే దానిని దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఒకరికి ఒకరు కానుకలు అందజేసుకోండి. దానివల్ల పరస్పర అనురాగం పెరుగుతుంది. హృదయాల్లో ఏర్పడిన మాలిన్యం దూరం అవుతుంది. తన సోదరుని అవసరాన్ని తీర్చినటువంటి వ్యక్తి అవసరాన్ని తీర్చడంలో దైవం నిమగ్నమైపోతాడు. ఎవరైతే తన యొక్క సోదరుడికి సహాయం చేస్తాడో ఆ విధంగా